ఉత్తరా భాద్రపద నక్షత్రం వారికి మిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదవ తార. ఇదే ఈ రోజు దివ్య తారా బలం. గురుజీ, ఇక రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? పురుషులు కావచ్చు, తలస్నానం చేసుకొని ఆ నీళ్లలోకి కాస్త శ్రీగంధము పౌడర్ కానీ లేదా కాస్మెటిక్ ఆయిల్ కానీ ఏదైనా సుగంధ ద్రవ్యాలు వేసి 2 లవంగాలు 2 ఇలాచీలైనా పౌడర్ చేసి ఆ నీళ్లలో వేసి ఆ నీరుని స్నానం చేయండి. సుగంధ పరిమళ ద్రవ్యం అంటాం. అలా 2 ఫ్లవర్స్ వేసి స్నానం చేయండి. ఆ స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ముందు కూర్చొని 2 నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారి ముందు కనకదార స్తోత్రం పారాయణ చేసుకుని బెల్లంతో తయారించిన అన్నం నైవేద్యం పెట్టి అమ్మవారిని వేడుకోండి. మీరు చేసే వృత్తిలో అభివృద్ధి చెందుతారు. వృత్తి లేని వారికి వృత్తి ప్రాప్తిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. రేపు శ్రేష్ఠి తప్పకుండా ఆచరించండి. లక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా మీదవుతుంది. గురుజీ, మరిన్ని విశేషాలు తెలియజేసిన కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం. ఓంకారం స్పెషల్ పార్ట్నర్ సైకిల్ ప్యూర్ అగరబత్తి, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ మరియు సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్. ఇప్పుడు కార్యక్రమంలో మరో విరామం. ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం మన ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కానీ లేదు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కానీ ఇటువంటి విగ్రహాలు ఏదైనా ఉంటే గట్టిగా